సీఎం చంద్రబాబు దుబారా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తన కేబినెట్ నిర్ణయాన్ని తానే అమలు చేయటం లేదు. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు సింగపూర్ కు వెళ్లనున్నారు. జూన్ 13 నుంచి 16 వరకు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఇక చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా సింగపూర్ కు వెళ్లనున్నారు. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు వద్దని కేబినెట్ నిర్ణయించింది. కానీ అది తమకు పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు, లోకేష్. పొదులు నీతులు చెప్పి ఇప్పుడు సింగపూర్ టూర్ పేరుతో మరో దుబారాకు సిద్ధమయ్యారు వారు. సీఎం చంద్రబాబు దుబారా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తన కేబినెట్ నిర్ణయాన్ని తానే అమలు చేయటం లేదు. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు సింగపూర్ కు వెళ్లనున్నారు. ఇక జూన్ 13 నుంచి 16 వరకు సింగపూర్ లో పర్యటించనున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా సింగపూర్ కు వెళ్లనున్నారు. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు వద్దని కేబినెట్ నిర్ణయించింది. కానీ అది తమకు పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు, లోకేష్. పొదులు నీతులు చెప్పి ఇప్పుడు సింగపూర్ టూర్ పేరుతో మరో దుబారాకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. పొదుపు చర్యలంటూ నీతులు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తానే పాటించడం లేదు. ఇప్పటికే మంత్రులు కూడా పొదుపు చర్యలు గాలికి వదిలేసి భారీ కాన్వాయ్లతో తిరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరి పొదుపు అంటే ఇదేనా? ఎలా చూడాలంటారు? దుర్గా, రాష్ట్ర ప్రభుత్వం గత 10 రోజులుగా చెప్తున్నటువంటి పొదుపు మంత్రం, పొదుపు సూత్రాలన్నీ కూడా పచ్చి పబ్లిసిటీ స్టంట్ అని మరొకసారి రుజువైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే ఆయన కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా ఆ చర్యలు చేపట్టడం అన్నది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొద్దిసేపటి కిందట ఒక జీవోను జారీ చేసింది. ఆ జీవో ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు సంబంధించి, సింగపూర్ పర్యటనకు సంబంధించి ఇచ్చినటువంటి జీవో ఇది. వచ్చే నెల 13 నుండి 16 వరకు కూడా, జూన్ 13 నుండి 16 వరకు కూడా సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించాలని పర్యటనకు అనుమతిస్తూ జీవో జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, యువరాజ్, అదేవిధంగా షణ్మోహన్, మొత్తం ఈ అధికారుల బృందంతో కలిసి వెళ్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ జీవో జారీ అన్నది లేదా ఈ విదేశీ పర్యటన అన్నది చంద్రబాబు ఆ దుబారా ఏ స్థాయిలో చేస్తారని చెప్పడానికి నిదర్శనం. కొద్ది రోజుల కిందట జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉంది, లేదా దేశ ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉంది కాబట్టి పొదుపు పాటించాలని, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్టు, స్వయంగా కేబినెట్ లో నిర్ణయించినట్టు పబ్లిసిటీ చేసుకున్నారు. తీరా చూస్తే ఈరోజు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనకు సంబంధించి జూన్ 3 నుండి జూన్ 6 వరకు కూడా రష్యా పర్యటనకు సంబంధించిన ఒక జీవో జారీ చేశారు. మళ్ళీ ఇప్పుడు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కలిసి సింగపూర్ పర్యటన వెళ్లడానికి జీవోలు జారీ చేశారు. సో ఒకవైపు పబ్లిసిటీలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు 3 వాహనాలే వాడుతున్నారంటూ పబ్లిసిటీ చేసుకుని ఇంధనం పొదుపు చేస్తున్నట్టు పబ్లిసిటీ చేశారు. అసలైనటువంటి ప్రత్యేక విమానాలు విదేశీ పర్యటనకు సంబంధించి మాత్రం నియంత్రించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు పొదుపు చర్యలు ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు పాటించినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు ప్రత్యేక విమానాల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఆ కేబినెట్ జరిగిన తర్వాత కూడా కేబినెట్ రోజుతో పాటు నిన్న కూడా కడప వెళ్లారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాల్లోనే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేక విమానాల్లోనే సింగపూర్ వెళ్లనున్నారు. విదేశాలకి వెళ్లి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. సో చాలా క్లియర్ గా పబ్లిసిటీ స్టంట్ గా మాత్రమే పొదుపు మాత్రం పాటిస్తారు, ఆచరణలో మాత్రం దుబారా చేస్తున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.